బిగ్ బాస్ షోతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న వాళ్ళలో గీతు రాయల్ ఒకరు. బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన గీతు తన ఆట తీరు మాట తీరుతో కాస్త నెగిటివిటీ తెచ్చుకుంది. కానీ ఈ షో మాత్రం గీతు రాయల్ ను లైమ్ లోకి తీసుకొచ్చింది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాక యూట్యూబ్ వీడియోలతో పాటు పలు టీవీ షోలలో పాల్గొంటూ మంచి పాపులారిటీ తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా సీజన్ 7 కు బిగ్ బాస్ బజ్ అంటూ ఓ ప్రోగ్రామ్ కు హోస్ట్ గా చేయడం ద్వారా మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించి అందరికి షాక్ ఇచ్చింది. గీతకు వచ్చిన వ్యాధి ఏంటి, ప్రస్తుతం అది ఏ స్టేజ్ లో ఉందో పలు విషయాలను ఓ వీడియో ద్వారా పంచుకుంది. గీతు ఈ ఏడాది మొదటి నెల నుంచే తాను హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నట్లు తెలిపింది. తన హెల్త్ బాగాలేనని టైంలో ఓ దెబ్బ తగలడంతో డాక్టర్ ని సంప్రదించిందట. ట్రీట్మెంట్స్ తీసుకుని కొద్ది రోజులకు ఆ గాయం తగ్గిపోయిందట. అయితే కొంతకాలానికి మళ్లీ నొప్పి రావడంతో పలు హాస్పిటల్స్ కు 4 నెలల పాటు తిరిగిందట. అయితే ఎక్కడికి వెళ్ళినా తగ్గకపోయేసరికి కొంచెం డిప్రెషన్ లోకి కూడా వెళ్ళిందట. అదే టైంలో డబ్బులు పోయినా పర్లేదని ఓ పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అన్ని టెస్టులు చేయించుకుందట. ఇక టెస్టులో తనకు మైక్రో బ్యాక్టీరియల్ నాన్ ట్యూబరికల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని డాక్టర్లు చెప్పారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టీబీ ఫ్యామిలీకి చెందిన ఈ వ్యాధి చాలా రేర్ గా వస్తుందట. అలా గీతు రాయల్ అరుదైన వ్యాధి బారిపడినట్లు తెలిపి అందరికి షాక్ ఇచ్చింది. దాంతో ఆమె అభిమానులు త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.